సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు సువార్త 24వ అధ్యాయము 25వ వచనం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా, వారు సాయంకాలం వచ్చినది, పొద్దుగురుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ వాక్య భాగముతో దేవుడు మనల్ని సంధించునుగాక. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, నిన్నటి దినాన ప్రభువా, దేవా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం. ఈ దినాన మీరు సిద్ధపరిచినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రము. కృపగల దేవా, మాతో మాట్లాడండి. మా సమయాన్ని మేము సద్వినియోగపరుచుకోవడానికి మీకు కృప ఇవ్వండి. ఈ స్థలములో ఉన్న బలహీనులను బలపరిచి స్వస్థ చిత్తులుగా మార్చి నీ ఉచితమైన కృపలో నీ ముఖాంతరంగా ప్రభువా అద్భుతాలను అనుభవించడానికి మీకు కృప ఇవ్వండి. ముఖ్యంగా ప్రతి మాటలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రభువా గ్రహించి ఓపికతో ఫలించడానికి మీ కృపను ధారాళంగా దయచేయమని, మీ ఎదుట నిలిచినటువంటి మీ సేవకురాలను, మీ దాసురాలను, మీ ఏర్పాటునైనటువంటి నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని, నా మాట గాక ఉపమాన అలంకారములు నావేవి గాక సర్వమై సమస్తమై నన్ను మీ స్వాధీనమందుంచి నాలో మీరుండి సకలమైనటువంటి వాక్ ప్రత్యక్షతలను ప్రభువా మాకు ప్రత్యక్షపరిచి ఆ మాటలతో మేము బ్రతికి అనేకులను బ్రతికించడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. మనకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో మనం ఎమ్మాయిరు అనే గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారికి జరిగినటువంటి సందర్భాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. నిన్నటి దినాన శిష్యుల యొక్క స్థితిగతులను, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గద్దింపును, దానిలో నుండి మన బ్రతుకులకి అంటే మన చీకటి కోణాలకి సంబంధించి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాన్ని తొంగి చూస్తూ మనల్ని సరిచేయ నిమిత్తము మనలో ఉన్నటువంటి మిస్టేక్స్ను ప్రభువు తెలియచేయడానికి నిన్నటి దినాన కృప చూపారు. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉందమ్మా? నాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. పిల్లలందరూ కూడా చాలా ఆశీర్వదింపబడినట్టుగా నిన్న నాతో చెప్పారు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ సమయంలో ఒక కోణం గుండా ఎమ్మాయిరు శిష్యులు మరియు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నిన్న టచ్ చేసినవే ఈరోజు మీకు తెలుసు కాబట్టి పెద్ద ఎక్కువగా నేను చెప్పకుండా జస్ట్ టచ్ చేసుకుని వెళతాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం ప్రవక్తలు చెప్పారు. యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగము ద్వారా ముగింపు పలికే. ఆత్మావేశము వలన పుట్టినటువంటి ప్రతి మాట కూడా దేవాది దేవుడు ఆయన యందు నెరవేర్చారు. హల్లెలూయా. ఏ మహిమలో నుండి ఆయన వచ్చారో మరలా తిరిగి అదే మహిమలోనికైనా వెళ్ళిపోయారు. ఇది మనందరికీ తెలుసు. ప్రవక్తలు ఘోషించారు. ప్రవక్తుల యొక్క ప్రవచనాల్లో మనం చదివాం. లేఖన భాగాలన్నీ కూడా తెలియపరిచాయి, కీర్తనల భాగాలు తెలియపరిచాయి. ఆల్రెడీ
మనందరము వాటిని ఎరిగి ఉన్నాం, ధ్యానించి ఉన్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుని శిష్యులందరికీ కూడా అవి తెలుసు. ఎమ్మాయిరు శిష్యులు అంటాం మనం, అవునా? శిష్యులు అంటే ఎమ్మాయిరు అనే ఊరికి శిష్యులా? యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులా? ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులే కాదు, 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. వారిలో అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోయారు, కానీ అందరూ యేసుక్రీస్తు ప్రభు వారిని విడిచి వెళ్ళిపోలే. ఇక్కడ ఎమ్మాయిరు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విన్నవాళ్ళు. హల్లెలూయా. ఆయన చెప్పినప్పుడు వాళ్ళు విన్నారు. ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహాశ్చర్య సూచక కార్యాలు చేసినప్పుడు వాళ్ళు అనుభవించారు. ఆయన సర్వశక్తుడు, సజీవుడైన దేవుని కుమారుడు అని వాళ్ళు ఎరిగారు, గ్రహించారు. అలాంటిది యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల చేతికి, అంటే దుర్మార్గుల చేతికి దేవాది దేవుడు అప్పగింపబడాలి. ఇది దేవుని లేఖనాలు తెలియపరిచాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుల చేతికి అప్పగింపబడ్డారు. ప్రధానులు, అలాగే అధికారులు, ప్రజల పెద్దలు అనబడిన వాళ్ళు కుట్రతో, కుతంత్రాలతో పిలాతు అనబడేటువంటి అధిపతికి అప్పగించినప్పుడు, పిలాతు మనుష్యులను సంతోషపెట్టు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ తప్పిదము కూడా ఆయన చూడకపోయినప్పటికీ, ఆయన నిరపరాధని తెలిసినప్పటికీ, వేళ్లే కుట్ర పన్నారన్నప్పటికీ, అతడు మనుష్యులను సంతోషపెట్టు నిమిత్తము యేసుక్రీస్తును శిలువ బలియాగము అనబడే మరణానికి అప్పగించి, బందిపోటు దొంగ అనబడేటువంటి కలహాలు పుట్టించేవాణ్ణి, నరహంతకుణ్ణి యేసుక్రీస్తును అప్పగించి బదులుగా విడిపించారు. ఎవరో? పొంతి పిలాతు అనబడేటువంటి అధిపతి. అప్పటికి పొంతి పిలాతు అక్కడ అధిపతిగా ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని ప్రజలందరికీ తెలుసు, శిష్యులకి కూడా తెలుసు. శిష్యులకు తెలుసు. ఇప్పుడు మనం ఎమ్మాయేరు అనేటువంటి ఊరికి వెళుతున్నటువంటి ఆ ఊరికి సంబంధించిన 2 శిష్యులకు కూడా అంతా తెలుసు. అంతా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేయడం తెలుసు. 2వ రోజు అయింది. 3వ రోజున యేసుక్రీస్తు ప్రభువారు లేచారు అనేటువంటి మాటలో కూడా వీళ్ళ దగ్గరికి వచ్చాయి. వచ్చిన తర్వాత వీళ్ళు ఆ 3వ రోజున ఎమ్మాయిరు గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఎమ్మాయిరు గ్రామపు శిష్యులు అనబడేటువంటి దేవుని శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఈ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఆయన రూపములో రాలే, మారు రూపములో వచ్చారు. మారు రూపంలో వచ్చి వాళ్ళలో జాయిన్ అయ్యి, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని అడిగితే, ఓస్ యెరూషలేం పట్టణంలో ఉన్న ఆ మాత్రం తెలియదు నీకు? కోడి కూడా కోస్తుంది, కుక్క కూడా అరుస్తుంది, తెలియట్లేదు మీకు? ఆ యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రవక్త. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీయులు తమ పాపాల నుంచి విడిపించేటువంటి గొప్ప దేవుడు. మేము నిరీక్షిస్తున్నాం. ప్రధానులు, అధికారులు, ప్రజల పెద్దలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ బలియాగానికి అప్పగించారు కదా, మరణానికి. ఆయన మరణమైపోయాడు, తెలీదా మీకు? శిలువ వేశారు, తెలీదా? కోడై కోస్తున్నా తెలియట్లేదు మీకు? అయ్యో, ఆయన ఎలాంటోడు అనుకుంటున్నావు? మాలో ఉన్న కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి సమాధిలో అంతా తెరవబడి ఉంది, యేసు ప్రభు లేడు. ఆ టైంలో ఆ స్త్రీలు మా దగ్గరకు వచ్చి, సమాధి తెరవబడి ఉంది, యేసు లేడు అన్నారు. ఆ మాట పట్టుకుని మా వాళ్ళు కూడా సమాధిలోకి వెళ్ళారు. సమాధిలోకి వెళ్తే వాళ్ళు చెప్పినట్టుగా సమాధి తెరవబడింది, కానీ యేసు అక్కడ లేడు చూడడానికి. మాకు వాళ్ళు చెప్పిన మాటలు మాకు విస్మయం కలిగించేసాయి.
ఇందులో చాలా అర్థం ఉంది, వినండి. వాళ్ళు చెప్పిన మాటలు మాకు విస్మయం కలిగించేసే. అవునా? అంత విస్మయం కలిగించేసా? ఇంతకుముందు తెలియజేసిన మాటలు మీకు అంత విస్మయం కలిగించేసాయా? ఇంతకు ముందే మరణిస్తానన్నవాడు మరణిస్తే అంత విస్మయం వచ్చేసిందా? పునరుద్ధారుడిగా తిరిగి లేస్తానన్నవాడు తిరిగి లేస్తే అంత విస్మయం వచ్చేసిందా? తీరా యేసు ప్రభు వారు తిరిగి లేస్తానని చెప్పితే దేవదూత కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికి ఉన్నారు, ఆయన మృతుల్లో లేరు, మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన బ్రతికి ఉన్నారు, గలిలియాలో ఉంటారని చెప్తే మీరు సమాధుల్లో ఎత్తుతుబెట్టి సమాధుల్లోకి వెతికి కనబడలేదు యేసు ప్రభు. మా ఊళ్ళు అన్నారు, కానీ ఎవరో మా స్త్రీలు అన్నారు సమాధి తెరవబడింది అన్నారు, యేసుప్రభు లేలు అన్నారు. తీర చూతుల్లోకి వాళ్ళు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా సమాధి తెరవబడింది ఉంది, కానీ యేసుప్రభు లేడు. అంటే ఏంటి? ఏమో ఎవరెత్తుకుపోయారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, విస్మయం పొందేశారంట వాళ్ళు. ఇంతకుముందు దేవుడు పునరుద్ధరణగా తిరిగి లేస్తానని చెప్పలేదా? అంటే ఆశ్చర్యపడిపోయాడంట. విస్మయం పొందడం అంటే మేము నమ్మలేనటువంటి విషయాలు చెప్పారు. పళ్ళు రాలిపోతాయి ఇలాగంటే. దేవుడు ఏం చేస్తాడో, నమ్మలేని విషయాలు ఇవి, మాకు ఎప్పుడూ తెలియదు, టచ్ లేదు, అసలు మాకు నమ్మలేదు, ఇలా జరిగిపోయింది ఏంటని మాట్లాడుకుంటున్నారు ఈ శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నాడు. ప్రవక్తల వచనాలు, కీర్తనల భాగాలు, యెషయా గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, సకల మానవాళి పాప పరిహారార్థమే రక్తము చిందించి ప్రాణము దారపోసి మృత్యుంజయుడుగా పునరుద్ధానుడిగా తిరిగి లేస్తాడు అని రాయబడలేదా? ఆ లేఖన భాగాలు శిష్యులతో చెప్పలేదా? పదే పదే చెప్పలేదా? విస్మయం పొందేశారంటే వీళ్ళు. ఏముందేశారు? విస్మయం పొందేశారంట, ఆశ్చర్యపడిపోయారంట. నమ్మలేనటువంటి మాటలు చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసేసింది. తీరా చూత్తులకి యేసుప్రభు అక్కడ లేడు. నువ్వు ఎక్కడ చూడాలి యేసుప్రభుని? యేసుప్రభుని ఎక్కడ చూడమని చెప్పాడు ఇంతకుముందు యేసయ్య? మీకంటే ముందుగా నేను గలిలియాలో ఉంటాను. అంతెందుకు, దేవదూత ఏం చెప్పింది? నేను చెప్పినట్టుగానే గలిలియాకు వెళతానని పేతురుతో చెప్పు, శిష్యులతో చెప్పు. పేతురుతోను శిష్యులతో మగ్దలేని మరీ చెప్పిందా లేదా? మరి ఇప్పుడు తుర్రుమని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి? అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోకూడదా? అమ్మ శుభ్రంగా ఊరు వెళ్ళేటప్పుడు చికెన్ కూర వండి పెట్టింది, కూరలు వండి పెట్టింది, ఫ్రిడ్జ్లో కూడా పెట్టింది. కూరలు పెట్టని మీకు ఏమి ఇబ్బంది లేదు, వేడి చేసుకు తినండిరా, మరి మీరు వండుకోవడం చేత కాదు కదా. ఈ తిరమ్మాలు సరిగ్గా లేదు, సరిగ్గా లేదు. అమ్మ వచ్చే వరకు కూడానే సరిగ్గా లేదు కదా. అంటే వీళ్ళు బాధ ఎంతనే పోతే పోతుంది. మా అమ్మ శుభ్రంగా ఆడుకొచ్చాను ఒకరు, టైంకి అన్నం తినమందో ఈ పోరు ఉండదని ఒకరు, ఫోనుల్లో ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చని ఒకరు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పట్టించుకోలేదు. పట్టించుకోపోయేటప్పటికి అమ్మ వచ్చేటప్పటికి చాలా కష్టమైందమ్మా నువ్వు లేక, ఏదోలాగా తినేసాములే. అదేట్రీ ఏదోలా తినేస్త పెట్టరా, వండి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో. తిరం తక్కువ వాళ్ళు. అంటే అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే, కష్టాల పాలయ్యేది మనమే. అందుకే వాక్యాన్ని కూడా అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే, కష్టాల పాలైపోయేది మనమే. కష్టాల కడలిలో కొట్టుకొని పోతున్నా, నష్టాల ఊబిలెన్నో తరిమి వెంటాడినా. ఇది శోధన, నీకు కిరీటం వచ్చేదైతే నో ప్రాబ్లం. కానీ కష్టాల ఊబులు కొని తెచ్చుకుంటే, నష్టాల ఊబిలో తరిమి వెంటాడుతుంటే, ఇదంతా మన వాక్యం అర్థం చేసుకోకపోవడం వల్ల అయితే మాత్రం చాలా నష్టాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, వాళ్ళు మగ్దలేనే మరియ చెప్పినటువంటి మాట సరిగా అర్థం చేసుకోక సమాధి దగ్గరికి వెళ్ళి నిజమే యేసుక్రీస్తు ప్రభువారు లేరు అని, సమాధి తెరవబడింది కానీ యేసు లేడు అన్నారు. అంతేగాని యేసు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళితే ఏమవుదును? తిట్లు పురాణం తప్పుదును.
అపనమ్మక వాళ్ళకి కలగకపోదును, అంధత్వములో మందత్వములో వారు ఉండకపోదును, వాళ్ళ హృదయాలు కఠినమైపోకపోదును. దేవుడు ప్రత్యక్షమయ్యి మీకు శుభము కలుగుగా కందుడు. కానీ దేవుడు ప్రత్యక్షమయ్యి పునరుద్ధాన ప్రత్యక్షతలో ఫస్ట్ ఏమంటున్నాడో తెలుసా? ఒరే ఎలా బాగారా ఇంతకుముందు, మీ ప్రవర్తన ఎలా ఉంది, మీ తీరేంటి, అట్టుపండు ఒలిసిన పెట్టాను కదా, కూరన్నం తినేసిన తర్వాత పెరుగన్నం తింటే కడుపు బాగా నిండుద్దని మొత్తం తృప్తిగా మొత్తం అన్ని కూరలు అన్ని అన్నాలు మీ కడుపు నిండా పెట్టేసే కదా వెళ్ళాను నేను. అయినా కానీ తినేసి తిన్నదే అరగనట్టుగా కొట్టుకుంటున్నారు మీరు. అంటే మన భాష, అచ్చ తెలుగు భాష, అలాగైతే అర్థమవుద్దని కొట్టుకుంటున్నారు మీరు అని ఏమన్నారు? గద్దించి మాట్లాడుతున్నారు. అంధులారా, మూర్ఖులారా, కఠిన హృదయులారా అని దేవాది దేవుడు గద్దించాల్సి వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్గా ఎమ్మాయూరు గ్రామానికి చెందినటువంటి దేవుని శిష్యులు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుడు ముద్దెట్టుకుంటాడా, ముక్కు పట్టుకుంటాడా, గద్దిస్తాడా లేదా, దీవెనలుందుగా కంటాడా? ఎగ్జాక్ట్గా ఆయన స్వభావం మారదు కదా. పద్మగారైనా, సోనియా అయినా, లేకపోతే రేఖ అయినా, సీత గారైనా, లేకపోతే మన వీరవేణి తల్లి అయినా ఆయన స్వభావం మారదు. ఆయనకు అనుకూలంగా ఉంటే అనుకూలంగా రియాక్ట్ అవుతారు, ప్రతికూలం అయిపోతే ప్రతికూలం అయిపోతాడు. ఇప్పుడు శిష్యులను గద్దించిన దేవుడు ఎమ్మాయూరు ఊరికి సంబంధించిన దేవుని శిష్యులు కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలాగా అంధత్వంలో ఉన్నారో వీళ్ళు కూడా అలా ఉంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వాక్యాన్ని బట్టి మీరు చెప్పండి, గద్దిస్తాడా గద్దించడా? అందుకే అన్నాడు, ఏమన్నాడంటే అంధులారా, అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా. అంటే అంధభక్తులారా, మందభక్తులారా. ఇక్కడ ఏమన్నాడమ్మా చెప్పండి? అవివేకులారా, నమ్మని మందమతులారా. అంటే నమ్మనోళ్ళు. నేను అన్నాను, నమ్మినవాడు రక్షింపబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఇప్పుడు దేవుని శిష్యులే కానీ నమ్మనందున చివాట్లు పెట్టారు. దేవుడు ఏమన్నారు? అవివేకులారా, మందమతులారా. ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు నమ్మరా? ఆ మాటలే నేను చెప్పాను, నమ్మలేదు. ఆ మాటల ప్రకారంగా నేను సిలువ వేయబడ్డాను, చనిపోయాను, మృత్యుంజయుడిగా తిరిగి లేచాను. నిన్నటి దినాన మనం ధ్యానం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేడని ఏడుస్తున్నారంట శిష్యులు. ఆ ఏడుపు కారణమైనటువంటి పరిస్థితి ఏముందో దానిని వాళ్ళ ఏడుపు నవ్వొగినట్లుగా మగ్దలేనే మరి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నారు అంటే మేము ఏడుతూనే ఉంటాం ఫిక్స్. నిన్నటి దినం మాట్లాడుకున్నాం కదా. ఎక్కడ కూడా ఎమ్మాయిరు శిష్యులు బుడుబుడు దుఃఖాలు తెస్తున్నారు. ఎక్కడా మార్గ మధ్యములు ఏడుచుకుంటున్నారు. వీళ్ళు ఏడిసేస్తున్నారంటే చూపిస్తాను, ఆ మాట ఇందులోనే ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి గుర్తు చేస్తున్నారు, ఎందుకు ఎంత ఇలాగ ఏడిసేస్తున్నారు. సానుభూతిగా మాట్లాడుతున్నాడు ఆయన. పాపం బిడ్డలు నా గురించి అమ్మ ఏడుస్తున్నారు, నా గురించే, నేనంటే అంత ప్రేమ లేకపోతే ఏడుస్తున్నారని దేవుడు అంత జ్ఞానంగా ఆలోచించి రకమా? చెప్పండి ఆ మాట. అంత జ్ఞానంగా ఆలోచించి రకమా? ఏడుసివోను కూడా ఏం చేస్తాడు? ఆపేడుపు. అంత మందత్వ పరిస్థితులు ఉంటే దేవుడు నా నిమిత్తం ఏడుతున్నారని ముద్దు పెట్టుకోవడం యెహోషువ ఆత్మీయుడే. కానీ ఒక దినాన హాయి పట్టణం మీద అపజయం వచ్చిందని యెహోషువ నేల మీద ఏం పెట్టేశాడు? తల పెట్టేసి ఏడుపు పైనుంచి దేవాది దేవుడు అలా తన్మయం ఉంది. అబ్బా, ఏ పరిస్థితి అయినా కూడా మా ఓడి ఏడిపే, నాకు బడి ఏడుస్తాడు. యెహోషువ, క్షమించండి యెహోషువ, ఎప్పుడు చూసినా నాకు బడి ఏడుస్తావయ్యా, నా హృదయానుసారుడు, నీ ఏడుపు కారణం ఇది నాయన.
పోన్లే నీ ఏడుపుకి మెచ్చితిని, నేనే కదా నీకు ఆధారం పాపం. అందుకని ఆకాన్ అన్నవాడు తప్పు చేసాడు. నాయన నా బాబు, నాయన నా తండ్రి, లేనా ఆయన బుజ్జి అన్నాడా? ఏయ్ లే, ఎల్లవయ్యా లేగా, నేల మట్టుకు మోపి దేవుడా దేవుడా అని ఏడుతున్నా సిగ్గు లేకుండా. మన జీవితంలో కొన్ని ఏడుపులు ఎలా ఉన్నాయేమో చేస్తా. కొన్ని సందర్భాలు అర్ధామర్ధ అంధత్వపు, మందత్వపు, అవివేకపు ఏడుపులు ఏడుస్తున్నామేమో. జాగ్రత్త. నా బుజ్జి అండు, లే ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు కారణం ఏంటి? అంధత్వపు, మందత్వపు, అవివేకపు, మందమతి. లే, ఏడిస్తే కరిగిపోయి రకం అనుకుంటున్నావు. నిన్న ఏ యాంగిల్లో ఎలా ట్రీట్ చేయాలో అంత నా వాక్యం ఇచ్చేసాను నీకు. అలాగనే పనిచేస్తాను. నువ్వు ఏడు చేసి నన్ను ఇలా పట్టేసుకున్నంత మాత్రం నేను నిన్ను ఇలా పట్టేసుకోను. డోంట్ టచ్ అంటాను అని మాట్లాడాడు. అవునా కదా? ఇక్కడ కూడా యమాయిరు శిష్యులు ఆయన మీద విశ్వాసము లేదు, ఆయన చెప్పిన మాటల మీద నమ్మకం లేదు, ఆయన పునరుద్ధరణగా లేచాడంటే ఖాళీ సమాధి కనబడింది కానీ యేసు ప్రభు వారు డౌటే అన్నట్టుగా ఉంటే, దేవాది దేవుడు వెంటనే ఏమని, అవివేకులారా, ప్రవక్తలనైనను వారి వచనాలనైనను నమ్మని మందమతులారా అని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఒక విషయంలో మనోనేత్రములు మూయబడినటువంటి అనుభవాలు ఉన్న వాళ్ళకి తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. మళ్ళీ వివరించేటప్పటికి వీళ్ళు యమాయిరు గ్రామానికి చేరుకున్నారు. ఈయన యమాయిరు గ్రామం కంటే ముందుకు వెళ్ళిపోతుంటే, అయ్యా చీకటి పడిపోయింది కదా, మా ఇంటి దగ్గర బస చేయి, ఆ తర్వాత వెళుదువు అని అన్నారు. అన్న తర్వాత ఈ అంధభక్తులకి ఆయన యేసుప్రభు అని తెలియట్లేదు. ఈ మందభక్తులకి యేసుప్రభు అని తెలియట్లేదు. ఆయన చెప్పిన వాక్యం కూడా వినేశారు. చెప్పిన వాక్యాలు మాత్రం వినేస్తారు కదండి. సార్వత్రిక సంఘం ఎలా చెప్పిన వినేస్తారు. ఎలా చెప్పినా వినేస్తే ముద్దెట్టుకోడంట దేవుడు. బాబు బుజ్జి అండంట గ్రహించుకుంటే. పోనీ గ్రహించుకున్నారా? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం చేసేటువంటి సమయం వచ్చినప్పుడు రొట్టెత్తుకుని స్తోత్రం చేసి విరిచి పంచిపెట్టేటప్పటికి వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో తెరిచి ఆయన వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే వాళ్ళ అంధత్వములో, మందత్వములో ఉన్నంత వరకు కూడా వాళ్ళు నమ్మరు, విశ్వసించరు, ఆయన గుర్తించలేరు. కానీ దేవుడు వాళ్ళు గుర్తించినటువంటి అనుభవంలో ఉండకూడదని వాళ్ళతోనే ఉంటూ వాళ్ళు గుర్తించేంత వరకు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడేంత వరకు ఉండి ఆయన పని చేసుకుని ఆ తెరవబడినటువంటి మార్గములో వారిని నిలబెట్టుకున్నారు. నిన్న దినం కూడా అంతే కదా. ఎగ్జాక్ట్గా వాళ్ళను కూడా సరి అయినటువంటి విధానంలో నిలబెట్టుకుని, ప్రత్యక్షపరుచుకొని, వాళ్ళని మలుచుకొని ప్రణాళికల్లో నిలబెట్టుకున్నారు. ఈ రోజున మన జీవితంలో కూడా ఆయన ఏమై ఉన్నారు అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. మన జీవితంలో కూడా మనం అంధత్వముతో, మందత్వముతో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మనోనేత్రాలని తెరవాలని అనుకుంటాడు. హల్లెలూయా. మన మనోనేత్రాలు తెరవడానికే ఆయన ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మూయబడినటువంటి నేత్రాలతో ఉన్నవారిలో విశ్వాసాన్ని చూడలేం. మూయబడినటువంటి నేత్రాలతో ఉన్నవాళ్ళు దేవుని కార్యాలను, దేవుని నడిపింపును, దేవుని అతీత శక్తిని, దేవునిలో నిలిచిండేటువంటి అనుభవాలను, దేవునిలో పొందుకునే విజయాన్ని, దేవునిలో నిలిచి ఉండేటువంటి ఆ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. కాబట్టే దేవాది దేవుడు ఆయన వాక్యముతో ఎప్పటికప్పుడు మన మనోనేత్రములు వెలిగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా.
ఆయనను మనం గుర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన మార్గాలను మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలని, ఆయన మనస్సును మనం తెలుసుకోవాలని, ఆయన మార్గములోనికి మనం వెళ్ళాలని, మహిమ కలిగిన అనుభవాల్లో ఉండాలని, మహిమలోకి చేరాలని మనకు దేవుడు ఆయన వాక్యము ద్వారా ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ వాక్య ప్రత్యక్షత ఎందుకంటే మన మనోనేత్రములు తెరవడానికి, హల్లెలూయా, మనల్ని వెలిగించడానికి, మనల్ని మనం చూచుకొని నిమిత్తము, మనల్ని మనము సరి చేసుకుని నిమిత్తము, మనల్ని మనం మలుచుకుని నిమిత్తం, మనల్ని మనం చిక్కుకుని నిమిత్తం, మనల్ని మనమే అలంకరించుకుని నిమిత్తం, మనల్ని మనమే మహిమ కలిగిన అనుభవాల్లో నిలబెట్టుకుని నిమిత్తము దేవాది దేవుడు చేయని ప్రయత్నం అంటూ ఏది ఉండదు. ఎందుకంటే మనల్ని ఏర్పాటు చేసుకున్న కారణాన మనల్ని విడిచిపెట్టాడు. దేవాది దేవుడు మనకు అన్ని విషయాలు కూడా విశదపరుస్తాడు. ఏ విషయంలో అంధత్వంలో ఉన్నాం, ఏ విషయంలో మందమతులుగా ఉన్నాం, ఏ విషయంలో అవివేకులుగా ఉన్నాం, ఏ విషయంలో హృదయాలను కఠినపరుచుకున్నాం, ఏ విషయంలో విశ్వాసము లేని మూర్ఖతరంగా ఉన్నాం, అన్నీ తెలిసినా, అన్నీ దేవుడు మన ముందు విశదపరిచినా, అన్నీ చెప్పినా గ్రహించలేనటువంటి అంధత్వములో మందత్వములో ఉన్న మనల్ని దేవుడు విడిచిపెట్టక దేవుడైన ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షతలతో నిలిచి ఉంటే బాగుపడతాం. ఆయన ప్రత్యక్షతలు మన ఎదుట ప్రత్యక్షపరుస్తున్నా మనము ఇంకనూ తెరవబడిన నేత్రాల్లో ఉండడానికి ఇష్టపడకపోతే, మూయబడిన నేత్రాలతోనే ఉంటే మనం అగుదోగతి పాలైపోతాం. ఏర్పాటు జనాంగం కదండి, తెరవబడేంత వరకు కూడా మమ్మల్ని ఏం చేయాలండి? రుద్దాలండి. మరి రుద్దుతూ ఉంటే నువ్వు రుద్దించుకోవట్లేదు, మరి ఏం చేస్తాడు? మరి వదిలేడా? అమ్మ తలస్నానం చేయిస్తాను రారా అంది, నువ్వు తిరుగుతున్నావు, అస్సలు కనబడతలేదు, గడ్డి మేట్లు వెనకాల దాక్కుంటున్నావు, అమ్మకు తెలదాం, వదిలేద్దాం, వదిలిపాడేద్ది అంతే. ఫంక్షన్కి వెళ్ళాలి, పోద్ది, నువ్వు తిరుగుతావు గడ్డి మెట్లు వెనకతల, అంతే కదా. మరి చూడండి, అమ్మాయిలు శిష్యుల గురించి మీకు బాగా అర్థమైంది కదా. ఫస్ట్ వాళ్ళకి అన్నీ తెలిసినా తెలియలేనట్టుగా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడిగా తిరిగి లేస్తానని చెప్పినా, లేచాడని చెప్పినా సమాధుల్లో లేరు, మా ఓడు చూశాను అన్నట్టుగా వాళ్ళు చెప్పిన విషయం మాకు చాలా విస్మయం కలిగించేసింది. నమ్మశక్యం కాలేదు, అసలు చాలా విభ్రాంతిని కలిగించింది, చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి, యేసుప్రభు పునరుద్ధారుడుగా తిరిగి లేచాడని చెప్పడం ఆశ్చర్యం నీకు? అందుకని దేవుడు మందమతులారా, అవివేకులారా అని గద్దించారు. ఎందుకు అంటే మనల్ని ఆయన ప్రత్యక్షత ద్వారా మూయబడినటువంటి నేత్రాలు తెరవబడాలని. అందుకే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది, నేను చదువుతాను. లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఎంతవరకు చెప్పింది అదే కదా నేను. కానీ ఇక్కడ రాయబడిన మాట, ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. 24:31 లోకస్వార్త. మూయబడినందుకు గుర్తుపట్టలేదు, తెరవబడినందుకు గుర్తుపట్టారు. మూయబడిన అనుభవాల్లో ఉంటే మహిమ కలిగిన అనుభవాల్లో ఉండలేం, తెరవబడిన అనుభవాలు ఉంటే మహిమ కలిగిన అనుభవాల్లో నిలబడగలం. తెరవడానికి ప్రయత్నించింది దేవుడే. ఈ దినాన మన మనోనేత్రాలు తెరవడానికి ప్రయత్నిస్తున్నది వాక్యం అనబడేటువంటి దేవుడే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగా. ఈ వాక్యం మన చీకటి ఛాయను తొలగిస్తుంది. నాట్ ప్రార్థన. ప్రార్థన నీ చీకటి ఛాయలు తొలగించదు. ప్రార్థన నీ చీకటి ఛాయల్ని తొలగించదు. దేవుని వాక్యం మాత్రమే నీ చీకటి ఛాయలు నీకు తెలియపరిచి, ఆ వాక్య ప్రత్యక్షత మాత్రమే మూయబడిన నేత్రాల్లో ఉన్న నిన్ను తెరవబడినటువంటి నేత్రపు అనుభవాల్లోనికి నిలబెడతాయి. తద్వారా నీవు ఆయన ప్రణాళికలు నిలబడతావు. ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ఎందుకు నీ కొరకు రక్తం చిందించారు, ఎందుకు ప్రాణం దారపోసారు, అసలు టోటల్గా ఆయన నీ ఎడల ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో తెలుసా? పరలోకం ప్రవేశించాలి. అదే
ఆ తర్వాత మిగతా కోణాలు. మెయిన్ ఏంటంటే నువ్వు నరకాగ్ని పాలైపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన చిత్తములో నిలబడి నువ్వు పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి. ఇదే దేవుని యొక్క ప్రణాళిక, చిత్తం. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే, మూయబడిన అనుభవాలతో ఉంటే నీకు ప్రయోజనం ఏమీ లేదు. తెరవబడిన అనుభవాల్లోనికి నడిపించాలనే దేవాది దేవుడు నీకు వాక్య ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఈ వాక్య ప్రత్యక్షతను కాలదనుకున్నావో నీవు అధోగతి పాలు అయిపోతావు. 100% సుస్పష్టంగాను రూఢిగాను దేవుని ఆత్మచేత ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏదనగా ఇదే. దాని రుజువులతో మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. 1-2 సందర్భాలు మీ ముందు పెట్టి, నిజంగా ఈ వాక్య ప్రత్యక్షత మీ మనోనేత్రాలను తెరుస్తుందా? ఎస్. ఈ వాక్య ప్రత్యక్ష దగ్గర నువ్వు రాకపోతే తెరవబడేటువంటి అనుభవాలను నువ్వు ఏం చేస్తున్నట్టు? త్రోసేస్తున్నట్ట? ఎస్. త్రోసేసుకుంటే నువ్వు బాగుపడవా? అధోగతి పాలైపోతావా? ఎస్. బాగుపడవు, అధోగతి పాలైపోతావు. అందుకే దేవాది దేవుడు ఆయన సంఘములు అందరూ ఉంటారు కానీ అందరూ ఎత్తబడతారు అనలే. ఒకవేళ ఇటువంటి అనుభవాలలో లేకపోయినా ఎత్తబడతారంటే సంఘం అంతా ఎత్తబడుదు నందును దేవుడు. కానీ సంఘం అంతా ఎత్తబడుతుంది అన్నాడు దేవుడు. బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తబడతారన్నాడు, బుద్ధి లేని వాళ్ళు విడవబడతారన్నారు. ఇప్పుడు సంఘములో బుద్ధిమంతులుగా ఉంటే ఎత్తబడగలుగుతారు, బుద్ధిహీనులుగా ఉంటే విడవబడగలుగుతారు. అలాగని అందరూ బుద్ధిమంతులుగా ఉంటే అందరూ ఎత్తబడగలుగుతారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది. 2 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటి సందర్భము బిలాము సందర్భము, రెండవ సందర్భము హాగరు సందర్భం. బిలాము ఎవరు? ఏర్పాటు జనాంగం. దేవుడే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు బిలాముకు కృపలనిచ్చి, కృపలతో కూడిన కృపా వరాలనిచ్చి, అతను నోటిలో శపిస్తే శాపము, ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అనేటువంటి కృపా వరాన్ని పెట్టినప్పుడు అంతవరకు కూడా దేవుని నిమిత్తం పనిచేసినటువంటి అతను లోక సంబంధమైన దుర్నీతి వలన కలుగు బహుమానంపు ఎరలో పడిపోయాడు. ఆ బహుమానము నీతి నిమిత్తం వచ్చేది కాదంట. నీతికి విరోధి అయినటువంటి అపవాదికి సంబంధించిన దుర్నీతి వలన కలిగేటువంటి బహుమానం కోసం దేవుని ఏర్పాటు, దేవుని కృపలు, కృపావరాలు పొందుకొని దేవుని నిమిత్తము పనిచేస్తున్నటువంటి దైవజనుడు ఏమైపోతున్నాడు? ఆకర్షితుడైపోతున్నాడు. మనోనేత్రములు ఇప్పుడు అతను ఏమైనాయి? మూయబడినాయి. అంతవరకు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏమైనాయి? మూయబడిన మనోనేత్రాలు తెరవడానికి ఎవరు ప్రయత్నిస్తారు? ఎందుకు? నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి దేవాది దేవుడు మొట్టమొదటిగా వెళ్ళొద్దన్నాడు. ఆ తర్వాత ఆ బహుమానానికి ఆశపడి మరలా దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా వెళ్ళమంటావంటే ఇంటెన్షన్ అంతా తెలుసు దేవునికి. ఆయన 99% ఎటువైపుకు మొగ్గు చూపాడు, 1% మాత్రమే ఎవరి వైపు మొగ్గు చూపాడో దేవదేవుడు తెలిసి. ఆయన ఎప్పుడు కూడా బంధించేవాడు కాదు. స్వాతంత్రత నీకు ఇచ్చాను, అన్నీ చేయుటకు స్వాతంత్రం నీకు ఇచ్చాను, అయితే అన్నీ చేయదగినవి కాదు, కానీ చేస్తానంటే నేనేమి అడ్డుపడను, నేనేమి అడ్డుపడను అనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మన దేవాది దేవుడు. ఆ టైంలో ఏం జరిగింది మనందరికీ తెలుసు. సరే నువ్వు వెళతానంటావు కాబట్టి నీ నోటిలో ఏ మాట పెట్టానో అదే చెయ్యి, అదే మాట్లాడు. పంపేటప్పటికి దేవుని కోపం బిలాము మీద రగిలుకుంది. ఎందుకంటే బిలాము ప్రవర్తన అనుకూలంగా లేదు, విపరీతంగా ఉంది. విపరీతంగా ఉన్నప్పుడు ఆయన కోపం యొక్క ఫలితం ఎలా కనబడుతుంది అంటే, ఖడ్గము చేతబట్టిన దేవదూత ఖడ్గం చూపించడానికి వచ్చిందా, వేసేయడానికి వచ్చిందా? చెప్పండి ఒక్క మాట. జస్ట్ చూపించడానికి వచ్చింది. అలాగా చూడండి బాబు నా ఖడ్గాన్ని అందా? ఇప్పుడు మన దగ్గర కూడా ఖడ్గం చేతబట్టిన దేవదూత వచ్చి నిలబడింది అనుకో, చూపించినట్ట వేసేస్తానడానికి నిలబడినట్ట. అంటే ఆ జ్ఞానం మనకు ఉంది కదా. ఈయన గారు మూయబడిన నేత్రాలతో ఉన్నాడేమో, మహిమ కలిగిన లోకంలో నుంచి వచ్చినటువంటి దేవదూత కనబడట్లేదు.
మూయబడిన నేత్రాలకు దేవుని ఉగ్రత ఏంటో కనబడదు. మూయబడిన నేత్రాల్లో ఉన్న ప్రజలకే ఇది దేవుని ఉగ్రత కనబడదు. ఇది దేవుడు కొట్టు కనబడదు. ఇది దేవుడు వేసిన మొట్టికాయ కనబడదు. ఇది దేవుడే మొట్టికాయ వేస్తాను, ఖడ్గం పంపిస్తాను, నాశనాన్ని పంపిస్తాను అని హెచ్చరిస్తున్నాడని కనబడదు. ఇదంతా వెర్రితనంగా ఉంటుంది. ఎవరికి? మూయబడిన నేత్రాలు కలిగిన వాళ్ళకి ఇదంతా ఎలా ఉంటుంది? వెర్రితనం. మార్పులు చేర్పులు రావు. సరిగా వాక్యాన్ని అర్థం చేసుకోరు. వాక్యం చెప్పేవాళ్ళు వీళ్ళకి ఎలా కనబడతారంట? వెకిలిగా కనబడతారు. మగ్ధలేని మరి అంట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేరు అంటేనంట శిష్యుల కంటే వెర్రిదానిలాగా కనబడిందండి. అంటే మూయబడిన నేత్రాలతో ఉన్న వారికి వాక్యం ప్రకటింపబడతా ఉంటే ఆ వాక్యము ఎలా ఉంటుంది? వీళ్ళకి చెప్తారు అంతే. అలాగా పాస్టర్ గారు పని ఏంటండి? ఆ మాత్రం లాజిక్ తెలదా మీకు? పాస్టర్ గారు పని ఏంటి? ఆదివారం వచ్చిందా వాక్యం చెప్పాలా? మరి బుధవారం ఎందుకు చెప్తున్నారు? అది అర్థం అవ్వదు. అది అర్థం అవ్వదు. శుక్రవారం తూతూ మంత్రం కింద వల్లించచ్చు కదా, మరి ఎందుకు 3 గంటల వరకు ఆళ్ళు ఉండి మీన్మల్ని ఉంచుతున్నారు? అది అర్థం అవ్వదు. మరలా అనుదిన సహవాసం ఎందుకు పెడుతున్నారు? అందుకే చూడండి, అనుదిన సహవాసానికి వస్తున్న మీరందరూ కూడా వాళ్ళ దృష్టిలో వెర్రోళ్ళు, మందమతుల దృష్టిలో వెర్రోళ్ళు, అందత్వపు పరిస్థితుల్లో ఉన్న వారు అందరి దృష్టిలో మీరు వెర్రోళ్ళు. కాబట్టే మీ మార్గంలోకి వాళ్ళు రావట్లేదు. చూడండి, మీరు వెర్రోళ్ళుగా ఉన్నారు కాబట్టే వెర్రోళ్ళు అన్నట్టుగా మేము వాళ్ళ పరిస్థితులను మేము కూడా అవలంబించాలని అనుకుంటున్నారా? వాళ్ళు ఆదివారం వెళ్ళిపోతున్నారు చాలదన్నట్టు, బుధవారం వెళ్ళిపోతున్నారు చాలదన్నట్టు, శుక్రవారం వెళ్ళిపోతున్నారు, అనుదినం వెళ్ళిపోతున్నారు. ఓరు బాబా కనీసం మేము సంఘ ప్రార్థనలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? అంటే మీరు ఎలా కనబడ్డారు వాళ్ళకి? అందులో ఏ వెర్రితనమో కదా, చాలా వెర్రితనాలు ఉన్నాయి అందులో. నేను వెళ్ళకపోయినా మా ఆవిడ వెళ్తుంది కదా అని వెర్రితనం, మేము వెళ్ళకపోయినా మా పిల్లలు వెళ్తున్నారు కదా అని వెర్రితనం, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి దీవెలు నా మీదకి వచ్చేస్తాయని వెర్రితనం, వాళ్ళు కాలు ఎట్టుకుని నేను కూడా పరలోకం వెళ్ళిపోవచ్చు అని వెర్రితనం. ఇదంతా వెర్రితనమే కదండి. అందుకే నశించు వానికి వెర్రితనంగాను, రక్షింపబడు వాటికి మహాశక్తి. మన మార్గంలోకి ఎందుకు రావట్లేదండి? ఓ మాట చెప్పనా, మీరు ఇలా వచ్చి కూర్చున్నందుకు మనకి గవర్నమెంట్ నుంచి 2 ఏళ్ళు ఆడుతుంది కదా, ఇలాగొచ్చి కూర్చుంటున్నందుకు మనకు కూడా ఓ 4,000 పడింది అనుకో, అక్కడ ఉండేది ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు అనుకుంటారు. ఎవరో లెక్కలు వేసుకుని మనం అనవసరంగా ఈ టైంలో ఇక్కడ కూర్చున్నాం. మరి పనుల పొద్దున్న సాయంత్రం, మరి ఇప్పుడు అయ్యో ప్రార్థన, దేవుడు లోపల ఇంటెన్షన్ 4 ఏళ్ళు, పైకి మాత్రం ప్రార్థన దేవుడు. అప్పుడు మన మార్గంలోకి వస్తారా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు తెలుసా? వెర్రితనం. ఎందుకు రావట్లేదు? వెర్రితనం. అందుకే చూడండి, మరి ఎలా కనబడిందంట? వెర్రిదానిగా. ఇప్పుడు వాక్యం చెప్తున్న దైవజనులు వెర్రోళ్ళుగా, ఆ వాక్యమే వెర్రిదిగా. అందుకే నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా మన మార్గంలోనికి రారు. బల్లలో బద్దలైపోతున్నా మన మార్గంలోకి రారు. కడుపు చించుకుంటున్నా, గొంతు చించుకుంటున్నా, నాలుక పెగలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అయినను ఓపిక తెచ్చుకుని దేవుని ఆత్మచేత ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలకు లోబడరు. ఎందుకంటే మనము వాళ్ళ దృష్టికి వెర్రి వాళ్ళము. చూసారా? అంటే ఈ అందభక్తులకి మందభక్తులకి మహిమ కలిగినటువంటి అనుభవాలు వెర్రివిగా కనబడతాయి. మహిమ కలిగిన అనుభవాలు కానరావు, కనబడుతున్నా కనబడలేనట్టు ఉంటాయి. అందుకే మీరు దృష్టించండి, బిలాము ఎదుట మహిమ కలిగిన లోకములో నుంచి దేవుని చేత పంపబడిన ఖడ్గము చేతబట్టినటువంటి దేవదూత కనబడతలేదు. ఈ చిత్రం ఏంటో తెలుసా? గాడిద కనబడింది. అంటే గాడిద తెరవబడిన నేత్రాలతో ఉంది, మహిమ కలిగిన అనుభవాలను చూడగలుగుతుంది.
మహిమ కలిగిన దేవదూతను చూడగలుగుతుంది, మహిమ కలిగిన లోకములో ఉన్న ఖడ్గాన్ని చూడగలుగుతుంది. చూడగలిగి ఆ ఖడ్గము ఎక్కడ వీళ్ళను సంహరిస్తుందని కూడా ఎవరికి తెలుసు? నోరు లేని జీవికి తెలుసు. ఈ నోరు లేని జీవికి తెలుసు కాబట్టి దేవాది దేవుడు మనోనేత్రాలు తెరవాలని అనుకుంటాడు. కాబట్టే దేవాది దేవుడు చూస్తున్నప్పుడు ఆ గాడిదని ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఈ అందభక్తుడు మందభక్తుడు గాడిదను కొడుతుంటే దేవాది దేవుడు మరొక ప్రత్యక్షత, మరొక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? గాడిదకి వాక్కిచ్చాడు. గేదెలు ఏమన్నా మాట్లాడేటి ఎప్పుడన్నా? ఆవులు కానీ కదండి, కోళ్ళు, కుక్కలు. ఈ సిచ్యువేషన్ ఏమీ జరగకుండా మనకి ఈ సిచ్యువేషన్ ఏమీ జరగదు. మన ఇంటి ముందున్న గేదె కానీ మనతో మాట్లాడిందంటే సంథింగ్, ఒక ఆశ్చర్యం. దేవుని బిడ్డలుగా మనం మాట్లాడే గేదెని పట్టించుకోలేదంటే నువ్వెంత వేరుదానువో నేనెంత వేరుదాన్నో. ఎందుకంటే గేదె అన్నాక మాట్లాడదు, గాడిద అన్నాక మాట్లాడలేదు. గేదె అంటే అంబే అంటది అంతే. గాడిద తన భాషలో అరుస్తుంది, కుక్క తన భాషలో అరుస్తుంది. తమకు భాషలు ఉన్నాయి, తమకు స్వరాలతో ఆ భాషను ఏం చేస్తాయి. కానీ మనిషి మాత్రమే మాట్లాడతాడు. మాట్లాడేవి ఏమీ లేవు. మనిషికి మాత్రమే దేవుడే ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఇప్పుడు గేదె మాట్లాడింది అనుకో, పాలు తీసేటప్పుడు మధ్యలో మాట్లాడిన పాలు కూడా మరిసిపోయి మనమే విస్మయం ఉంది. అసలు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడంటే వీళ్ళకి విస్మయం అయిపోయిందంట. అదేటో విస్మయం అంటే ఏంటో తెలుసా? మన దొడ్డులో ఉన్నటువంటి గేదె మాట్లాడితే మనం విస్మయం, ఆశ్చర్యం. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానగా తిరిగి లేస్తే ఇంతకుముందు చెప్పాడు, చెప్పింది చేశాడు, చేసింది చూసినోడు చెప్పితే వీళ్ళకి విస్మయం వచ్చేసిందంట. అందుకే తిట్లు పురాణం వచ్చింది. ఇప్పుడు గేదె కానీ, కుక్క కానీ, పిల్లి కానీ, మన ఇంట్లో పెంచుకున్నటువంటి కుక్క పిల్ల కానీ మాట్లాడితే మనకు విస్మయం వచ్చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటిది అనుకుంటాం ఫస్ట్. అలాంటిది అద్భుతం ఏంటో తెలుసా? ఈ అందభక్తుడు మందభక్తుడు నేత్రాలు మూయబడినోడికి గాడిద మాట్లాడుతుంటే అయ్యి బాబు నాకు ఎంత ఆశ్చర్యం అయిపోద్దో తెలుసా? ఒక మనిషితో మాట్లాడినట్టుగా గాడిదతో మాట్లాడుతున్నాడు అంటే ఎంత అందత్వంలో. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మన సంఘములోనే కాదు, ఇతర సంఘాల్లో అందభక్తులు మందభక్తులు వెర్రివాళ్ళు, గ్రహింపు ఉండదు వాళ్ళకి. గాడిద మాట్లాడుతుంటే గాడిద మాట్లాడడం ఏంటి బాబోయ్, దేవాది దేవుడు అక్కడ మా ఇద్దరికి ఇలా జరిగింది, ఇక్కడ ఏదో జరుగుతుంది మొత్తానికి బాబోయ్ దేవుడా అనాలి. అలాంటిది గాడిద మాట్లాడుతుంటే నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీకు తిరగబడితినా, ఆ మాటలు కూడా చాలా అర్థం ఉంది. అంటే ఏంటి? బిలాము యొక్క వాహనం అనబడేటువంటి నోరు లేని జీవి ఏ దినాన తిరగబడలేదు, ఇప్పుడు ఎందుకు తిరగబడింది? అలాగే దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవుని హస్తాలలో వాడబడాల్సినటువంటి బిలాము ఇంతవరకు తిరగబడలేదు, కానీ ఇప్పుడు తిరగబడ్డాడు అని బిలాము అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకున్నాడా? ఏమని మాట్లాడుతుంది? నీ దాననైనది మొదలుకొని ఎప్పుడైనా నేను తిరగబడ్డానా? తిరగబడలే. మరి ఎందుకు నన్ను కొడుతున్నావు? కొట్టడమా? నా చేతిలో ఖడ్గం ఉంటే నరికేయును. ఇలాంటివి మాత్రం బాగా చేస్తారు వీళ్ళు. ఈ అందభక్తులు మందభక్తులు నోరు అదుపు ఉండదు, మాటలతో చంపుతారు, మాటలతో చంపుతారు, ప్రవర్తనతో చంపుతారు. పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు చంపేయడమే. ఇంకా హద్దు పద్దు అడ్డు అడుపు, ఒక ఆలోచన, ఒక వివేచన, ఒక ధ్యానం, దేవుడంటే భయం, దైవ వాక్యమును నెమరవేసుకోవడం, భయముతో వణుకుతో దేవుని ఎదుట నిలబడడం, ఇవేమి అందభక్తుల్లో మందభక్తుల్లో అంటే మూయబడిన నేత్రాలు కలిగినటువంటి వారిలో, అవివేకుల్లో, అంధుల్లో. వీళ్ళందరూ దేవుని ప్రజలు కాదా? ఏర్పాటు జనాంగం కాదా? ఎస్, అయినా చూడలేం. ఇవన్నీ మీరు ఇశ్రాయేల్ జీవితంలో చూడగలుగుతారు. చూడలేం. నీ దాననైనది మొదలుకొని నేను ఎప్పుడైనా నీ మీద తిరగబడ్డానా? లేదు, తిరగబడలేదు. ఇప్పుడు తిరగబడ్డావు కాబట్టే కొట్టడబెట్టి నా చేతిలో ఖడ్గం ఉంటేసి నిన్ను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నాకు దేవుడిచ్చిన తలంపు ఇంతకుముందే చెప్పాను మీతో.
దేవుని ఎదుట తిరగబడకూడనటువంటి బిలాము ఇప్పుడు ఏమయ్యాడు? తిరగబడ్డాడు, విపరీతంగా ప్రవర్తిస్తూ ఇప్పుడు బిలాము ఏమన్నాడో, నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేద్దును. సబబే కదా. అందుకే తన యజమానుడైన దేవుడు ఖడ్గం ఇచ్చి పంపించాడు చంపేయడానికి. అర్థమైందా? సబబేనా? కానీ ఆ గాడిద ఏమై చేసింది? భయపడి. ఆ గాడిదకి అర్థమైందండి. ఎందుకంటే మనోనేత్రములు తెరవబడిన అనుభవంలో ఉన్నవాడికి సమస్తమును తేట తెల్లంగా అర్థమవుద్ది. గాడిదకి అర్థమైంది. అందుకే ఎదురెట్టి వెళ్ళిపోయిందా? ఖడ్గము చేతబట్టిన దేవదూత, రా ఏసే నన్ను ఆయన్ని కూడా అని వెళ్ళిందా? దాగుకుంది. ఆ తర్వాత ఇతను మనోనేత్రములు దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. ఏసేయచ్చు కదా. ఇదంతా మనకు దేవుడు తెలియపరచడానికి లిఖితపూర్వకంగా వ్రాయించాడు. ఇతను బ్రతుకును బట్టి మనం ఎలా ఉండాలని? ఆ హెచ్చరిక తెచ్చుకుని బ్రతకాలని. ఖడ్గము చేతబట్టిన దూతను చూడగలుగుతున్నాడు ఇప్పుడు. అప్పుడు అంటున్నాడు, నన్ను క్షమించవా అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా దూత? ఎందుకు గాడిదను కొడుతున్నావు? ఆ గాడిద మార్గ మధ్యములో నిలబడిన నన్ను చూచి వెనక్కే వెళ్ళిపోతుంది. ఆ గాడిదే నిన్ను బ్రతికించింది. ఆ గాడిదని బ్రతకనిచ్చి నిన్ను చంపేసి ఉండేవాడిని. అసలు మనిషే కదండి విలువైనడు దేవునికి. అలాంటిది పరలోకం నుంచి దేవదూతను పంపి మనిషిని వేసేవాడు. గాడిదని బతకనిద్దుడంట. కానీ ఆ గాడిద చేసిన ఆ కార్యాన్ని బట్టి బిలాము ఏమయ్యాడు? బ్రతికాడు. కాబట్టి బిలాము జీవితంలో ఏం జరిగిందో మనకు దృష్టాంతమైంది. అర్థమైందా? అప్పుడు బిలాము ఏం చెయ్యాలి? అయ్య బాబోయ్, నీ ఎదుట నా నడత విపరీతంగా ఉందా? అర్ధమర్ధగా ఉన్నానా? అవివేకంగా ఉన్నానా? మందమతిగా ఉన్నానా? మూయబడి నేత్రాలతో ఉన్నానా? కఠిన హృదయున్నై ఉన్నానా? నన్ను క్షమించవా, నేను ఇంకెనక్కే వెళ్ళిపోతాను అని అనకుండా దేవుడు నా నోట్లో మాట పెట్టి పంపాడులే. మీకు అర్థమవుద్దని దేవుడు నా నోట్లో అంటే అనుకూలం, ఏదో విధంగా అనుకూలం చూసుకుని వెళ్ళిపోవాలంతే. సందులోంచి అన్న దేవుడు నా నోట్లో మాట పెట్టాడులే, ఆ మాటే పలుకుతాను. నువ్వు కొంచెం అడ్డు తప్పుకుంటా వెళ్ళిపోతాను. కొంచెం అడ్డుగా ఉన్నావు, వెనక్కి వెళ్ళిపోతాను అంటలేదు. ఆయన పెట్టిన మాటనే పలుకుతాను. మనోనేత్రములు తెరిచినను తెరవబడిన నేత్రములతో జరిగే పరిణామాన్ని కీడును చూచినను కీడును అనుభవించడానికైనా వెళ్ళిపోతున్నాడు కానీ మేలును అనుభవించడానికి వెనక్కి తిరగట్లేదు. కొంతమంది అందభక్తులు మందభక్తుల్ని దేవుడు మనోనేత్రములు తెరవాలని ఎంత ప్రయత్నించినా నాశనానికే. మనోనేత్రం తెరవలేదా? తెరిచేయలేదా? ఈ దినాన కూడా దేవుని బిడ్డల యొక్క అందత్వం మందత్వం తెలియజేయడానికి వాక్య ప్రత్యక్షత ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇస్తున్నాడు. అయినా కానీ వాక్యానికి తిరుగుతున్నారా? తిరగట్లేదు. వీళ్ళెంతో బిలామంతే. బిలాము కొరకు గాఢాంధకారం ఏమైంది? వీళ్ళ కొరకు నాశనం ఏమైంది? భద్రం చేయబడం. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనోనేత్రాలు ఎందుకు తెరవాలనుకుంటాడో? నాశనం కాకుండా, కీడు అనుభవించకుండా ఈ లోకంలో మేలు అనుభవించడానికి, పరలోకములో చేర్చబడడానికి, నాశన కోపం అనే నరకానికి వెళ్లకుండా ఉండడానికి మనోనేత్రాలు తెరుస్తున్నాడు. తెరిచిన తెరవబడినటువంటి విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మార్పు ఉందండి? మార్పు ఉందా? మరి అలాగని దేవుడు తెరవజేయడానికి ప్రయత్నించట్లేదా? ఆయన ప్రేమ మన ఎదుట కనుపరచట్లేదా? దైవజనులను వాడుకుని వాక్యముతో మిమ్మల్ని సంధించట్లేదా? అయినను ఏ మార్పు కలగకుండా బిలాములాగా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వైపుకు తిరగకుండా, మళ్లింపబడకుండా తను ఏదైతే అనుకున్నాడో
ఆ విషయంలోనే ముందుకు సాగిపోతున్నాడు. ఈ సాగడం నేను ఎలాగా వర్ణిస్తానో తెలుసా? నాశనానికి దూసుకుపోతున్నాడు, కీడుకు దూసుకుపోతున్నాడు. అదే అంధత్వముతో, అదే మందత్వంతో, అదే అవివేకముతో, అదే మూర్ఖత్వంతో, అదే కఠిన హృదయంతో సాగిపోతున్నాడు. ఎక్కడికే? దేవుడు అంత ప్రక్రియ చేసినా కూడా బుద్ధి వచ్చిందా? అందుకేనండి అంధభక్తులు ఎలా ఉంటారు, మందభక్తులు ఎలా ఉంటారు? మూయబడిన నేత్రాలలో ఉన్న వారి యొక్క జీవితాలలో ఇవే చోటు చేసుకుంటాయి. నేను ఎప్పుడు పదం వాడతాను, దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ఉంటారు వాళ్ళు. చెవిటోడు మీద శంఖం, ముందు శంఖం ఊదినట్టుగానే ఉంటాడు. మార్పులు చేర్పులు వీళ్ళకి ఏమీ రావు. ఇందాక చక్కగా వివరించుకున్నాం కదండి, వివరించుకున్నాం కదా. దేవుని ఆశ్రయించిన మనకిది మహాశక్తిగా ఉంటుంది. నశించిపోతున్న అంధభక్తులకి మందభక్తులకి వెర్రితనంగా ఉంటుంది. ఇప్పుడు గాడిద మాట్లాడడం వెర్రితనంగానే ఉంది. అదే పెద్ద అద్భుతంగా విస్మయం ముందేసినట్టుగా లేదు. ఈయనకి విస్మయం ఉందాడా? ఆశ్చర్యపడ్డా? ఏమి వింత అన్నాడా? ఓరు అన్నాడా? నార్మల్గా ఉన్నాడు. దున్నపోతు మీద వాన కురితే దున్నపోతు ఎలాగ ఉంటుంది? నార్మల్, ఏమీ జరగలేదు అన్నట్టుగా. చెవిటోడు ముందు శంఖం ఊస్తే ఇతరులే కదలికన్నా ఉంటుందా? బల్లలు బద్దలైపోతున్న ఇళ్ళలో కదలక ఉండదు. వాక్యం ఎంత భయపెట్టేస్తున్నా కదలక ఉండదు. పరిస్థితులు ఎంత కీడుకు సంకేతంగా ఉన్నా పోతాం. ఏటిప్పుడు నరకం పోతాం. ఏమైంది? నేనే పోతానులే, ఇంట్లో మీ అందరూ ఎదురుగానిలే, పర్లేదు పోతానులే, బాధపడదు. ఎలా ఉంటున్నారండి వీళ్ళు? ఏడు నువ్వేడు చెప్తావు? నువ్వు చెప్తే నేను వినాలా? నువ్వు చెప్తే నేను వినాలా? దేవుడిని లెక్క చేయలేను, నేను నిన్నే లెక్క చేస్తాను. వీళ్ళందరూ క్రైస్తవులండి. వీళ్ళందరూ మునిగినోళ్ళు. బాప్తిస్మం అనుభవంలో పాస్టర్ గారు ఎదురుగుండానే పాపాలు ఒప్పుకున్నావా అంటే ఒప్పుకున్నా. ఇక ముందు దేవుడి కొరకు సాక్షిగా నిలబడతానండి. ఏం నిలబడ్డాం? నరకం పోతాం ఏటిప్పుడు అంటున్నావు కదా. అంటే వీళ్ళకి దేవుని మార్గం ఒక వెర్రితనం. దేవుని వాక్యము చెబుతున్నటువంటి దైవజనులు వెర్రివాళ్ళు. దేవుడు వాళ్ళ ఎదుట తెరిచిన మార్గం వెర్రితనం, అపహాస్యం, నవ్వులాట. నశించువానికి వెర్రితనం, రక్షింపబడుతున్న మీలాంటి వాళ్ళకి దేవుని మహాశక్తి. అందుకే దేవుడి దగ్గర రాకపోతే మీకు కుదురు కుంపడం ఉండదు. ఈ అంధభక్తులకి మందభక్తులకి వస్తే కుదురు కుంపడం ఉండదు. మీకు అర్థమైందో లేదో? మనం ఆస్వాదిస్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎప్పుడు దులుతారు? నిజమే, ఎప్పుడు దులుతారు? బైబిల్ ఇలా మూసేస్తారు అంతే, ఇంకా ఏమమ్మరు. నేను ముగించేస్తాను అంటారు పాస్టర్ గారు, అంతే. బైబిల్ ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు వీళ్ళు? వచ్చేవాళ్ళు గురించి చెప్తున్నాను నేను. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులు వీళ్ళు? లేచి నిలబడండి అయ్యా, ఆరాధన చేసుకుందాం. వీళ్ళ పరిస్థితులు దూళ్ళ దగ్గర కూకోరు, చేలల్లో కూకోరు, చెట్ల దగ్గర అస్సలు. వీళ్ళు అన్ని చోట్ల నిలబడి ఉంటారండి. దేవుని మందిరంలో మాత్రం కూర్చుని ఉంటారు. ఎవరో అంధభక్తులు మందభక్తులు. మరి మన మందిరంలో ఉన్నారో లేదో తెలియదు, కానీ నాకు సార్వత్రిక సంఘం గురించి చెప్తున్నా. పనుల్లో ఉంటే కాళ్ళు ఆగమండి, ఎందుకంటే డబ్బులు వస్తాయి. దేవుడు మందిరంలో ఉంటే ఒళ్ళంతా లాగేస్తాయి, ఎందుకంటే 5 పైసలు కూడా కలిసిరా, పైగా కానుక మనం వేయాలి. అవునా? బాధగా ఉంది కదా. మీకెందుకు బాధ? బాగానే ఉంటున్నట్టున్నారు కదా. అంటే మీ ఓళ్ళు గురించి ఏమన్నా బాధ ఉంది ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు సరిగా రావట్లేదా? నిర్భయంగా ఉన్నారంటే మనలో ఏ లొసుగు లేదని అర్థం. మన కుటుంబస్తుల విషయంలో మనం నిర్భయులుగా ఉండగలుగుతున్నామా? కసక్కం తగులుతుందా వాక్యం? తగులుతుంది. కాబట్టి ఏమవుతుంది?
బాధ కలుగుతుంది. ఒక మాట చెప్పనా, ఈ బాధనే భరించలేని వాళ్ళు రేపటి దినాన్ని నిత్య నరకాగ్ని పాలైపోతుంటే ఆ బాధ భరించగలమా? అందుకే వాళ్ళ పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ ప్రతిష్టతను చూస్తాడు, నీ సంకల్పాన్ని చూస్తాడు, నీ ప్యాషన్ చూస్తాడు. తద్వారా నువ్వు వాళ్ళ కొరకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. నీవు వారి కొరకు చేస్తున్న ప్రార్థన ఆలకిస్తాడు. నీకంటే ఘనంగా వాళ్ళు నిలబెట్టడానికి సమర్థుడు. ఎందుకో తెలుసా? మహా వస్తాదులు అనబడిన వాళ్ళని దేవుడు బెండు చేసి ఘనంగా నిలబెట్టుకుని భూలోకాన్ని తలక్రిందులు చేసేలాగా చేసుకున్న గనుడు. ఆయన మీద మనకు విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, అచంచలమైనటువంటి నమ్మకం ఉండాలి. అప్పుడు మన హృదయం కరిగిపోయి మన కుటుంబీకులను ఆయనతో కనెక్ట్ చేయడానికి వారధులుగా మనం ఉపయోగపడతాం. హల్లెలూయా. ఆ భారాన్ని దేవుడు కనపరుస్తాడు. చూడండి, బిలాము తన యొక్క జీవితం సాగిపోతూ ఉన్నాడు. బిలాము యొక్క అంతం ఏమైందండి? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు దేవుని వాక్యాన్ని అనుకూలంగా తిప్పుకున్నాడు. ఆ దేవుని వాక్యమును కలిపి చెరిపి ధనాన్ని, మెప్పును, కిరీటాలను, ఘనతను, పేరును సంపాదించుకున్నాడు. కానీ దేవుడిచ్చే దానిలో అది ఏమాత్రపదండి. దేవుడు ఎంత ఇవ్వాలనుకున్నాడో కొంత దాని కొరకు, అంటే నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్టుగా గొలకరాయి కొరకు కొండను వదిలేసుకున్నాడు. తద్వారా నాశనానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ప్రణాళికలు అతని కొరకు కొండలు ఇస్తాను, మహిమలో నిలబెడతాను, కానీ నాకు గొలకరాయి చాలు, ఆ తర్వాత యుగయుగాలు నిత్య నరకాగ్నిలో నేను ఉంటాను అని తన జీవితాన్ని తానే భస్మం చేసుకున్నాడు, బుగ్గిపాలు చేసుకున్నాడు, నాశనం చేసుకున్నాడు. నశించువానికి నీ శిలువా వెర్రితనముగా నున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. తన జీవితం మనకు ఒక హెచ్చరిక. తన జీవితం దేవుడు దృష్టాంతంగా మనకి లిఖితపూర్వకంగా పరిశుద్ధ గ్రంథంలో మన ముందు లిఖితపూర్వకంగా వ్రాయించి మనకి విశదపరిచాడు. ఎంత శోచనీయంగా ఉందండి అతని జీవితం. ఏర్పాటు జనాంగం కాదా? చూడండి, ఎమ్మాయిరుకు సంబంధించిన శిష్యులు మనోనేత్రాలు తెరిచిన తర్వాత తెరవబడిన అనుభవాల్లోనే వాళ్ళు దేవుడి కొరకు బ్రతికారు. శిష్యులు కూడా దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చి వాళ్ళ నేత్రాలు తెరిచిన అనుభవాల్లో ఉంచినప్పుడు వాళ్ళ మరణం కూడా దేవునికి మహిమకరంగా ఉండేలాగా వాళ్ళు బ్రతికారు. కానీ బిలాము యొక్క నేత్రాలు తెరిచినను మూయబడినటువంటి అనుభవంలోనే నాశనానికే జోగి నాశన కోపానికి దిగిపోయి మన ఎదుట ఒక దృష్టాంతంగా హెచ్చరికగా నిలబడిపోయాడు. రెండో సందర్భం చెప్తాను. హాగరు మనందరికీ తెలుసు, ఒక ఐగుప్తీయురాలు హాగరు. ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి వచ్చిందో అబ్రహాము దేవుడు గొప్పతనాన్ని తెలుసుకుంది. దేవుడు అబ్రహాము పక్షంగా ఎంత ఘనుడో, ఎంత అద్భుతకరుడో, మహాశ్చర్య సూచక కార్యాలు చేయవాడో తెలుసుకుంది. అబ్రహాముకి భార్యగా ఇవ్వబడింది, అబ్రహాముకి కుమారుణ్ణి కనిచ్చింది. ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టుగా ఒక సందర్భంలో అబ్రహాము మరియు ఇష్మాయేలుని పంపేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆమె తన జీవితంలో మూయబడినటువంటి నేత్రాల్లోనికి
వెళ్ళిపోయింది. అంతవరకు దేవుడి మీద విశ్వాసం ఉందేమో, అంతవరకు దేవుని మీద అచంచలమైన నమ్మకం ఉందేమో, జరుగుతున్న పరిణామాలను బట్టి, జరిగిన పరిస్థితులను బట్టి అబ్రహాము దేవుడినే పట్టుకునుందేమో, హత్తుకునుందేమో. కానీ ఒక్క క్షణంలో అబ్రహాము హాగరు కుమారుణ్ణి పంపేసేటప్పటికీ ఆమె జీవితములో ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానానికి ఒక విస్ఫోటన కలిగినట్టుగా ఆమె దేవుడి మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, దేవుడే అని ఆయన వైపు చూచేటువంటి పరిస్థితిని, ఆయన చెప్పిన మాటల్ని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని అన్నీ కూడా మరిచిపోయి ఒక అంధత్వపు స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానో తెలుసా? దేవుడు హాగరు గర్భంలో ఇష్మాయేలు అని ఆ రోజుల్లో స్కానింగ్స్ ఏమీ లేవే. అలాంటప్పుడు దేవాది దేవుడు నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయేలును పేరు పెట్టు, నేను అతన్ని హెచ్చిస్తాను, అతన్ని నేను దీవిస్తాను అని చెప్పలేదా? చెప్పాడు. కానీ అంతవరకు కూడా అబ్రహాము యొక్క కౌగిటిలో ఉంటూ, అబ్రహాము యొక్క సహవాసములు ఉంటూ, ఒక్కసారిగా అబ్రహాము వీళ్ళను తోలివేసేటప్పటికి దేవుణ్ణే మరిచిపోయి, వాగ్దానాలనే మరిచిపోయి, ఎంత భర్త తోలేస్తే భర్తతో సమానుడండి దేవుడు, గనుడు కాదా? ఆ గనుడు భర్తకే తోడై ఉన్నాడు, ఆ గనుడు దేవుడికి తోడై ఉండడా? ఆ ఘనమైన దేవుడు హాగరుకు తోడై ఉండడా? అబ్రహాముతో ఉంటేనే తోడై ఉంటాడా? తన పరిస్థితికి చాలినవాడు కదా, తన స్థితిగతులకు చాలినవాడు కదా, తన కుమారుడు గర్భంలో ఉన్నప్పుడు చెప్పినవాడు కదా, తన కుమారుడికి పేరు పెట్టినోడు కదా, తన కుమారుడిని దీవిస్తానని చెప్పినోడు కదా. ఆ మాటను పట్టుకునే కదా ప్రతికూల పరిస్థితులు అతను దేవుడని తెలిసే కదా చూచుచున్న దేవుడని పేరు పెట్టింది. అతడు దేవుడని తెలిసే కదా ఆమెకి ఇష్టం లేకపోయినా హాగరు చేతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడింది. అంత త్యాగంగా దేవుడు చెప్పిన మాటకు లోబడింది. ఇప్పుడు అంత త్యాగంగా దేవుడి వైపు చూడొచ్చు కదా. అబ్రహాము దేవుడు అబ్రహాముకే సొంతం, నన్ను వదిలేశాడు దేవుడే అన్నట్టుగా ఫీల్ అయిపోయింది. దేవుడు హాగరును వల్లే, హాగర్ని పంపేయమన్నాడు అంతే, నువ్వు పంపే అన్నాడు అంతే, కానీ నేను హాగర్ని వదులుతాను అనలే. ఇష్మాయేలు బ్రతుకున్నంత వరకు, ఇష్మాయేలు సంతానం బ్రతుకున్నంత వరకు దేవుని వాగ్దానం వాళ్ళ పక్షంగా ఉంటానే ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవుడు కాబట్టి. ఎందుకు? అబ్రహాము సంతానానికి ఇచ్చాడు కాబట్టి. అలాంటిది హాగరు ఈ విస్ఫోటనం జరిగిన వెంటనే దేవుడు అనబడినటువంటి వాడే చెదిరిపోయాడు. టోటల్గా ఆమె ఈ అంశాన్ని బట్టి ధ్యానం చేస్తే ఒక మందత్వపు స్థితికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆమెకు కానరాడు. ఉన్నాడు ఆయన, కానీ ఈమె ఉపయోగించుకోలేదు, ఈమె చూడలేదు, ఈమె విశ్వసించలేదు, ఈమె నమ్మకం పెట్టుకోలేదు, ఈమె హృదయం కఠినమైపోయింది, మందత్వంలోకి వెళ్ళిపోయింది, మూయబడిన నేత్రలోకి వెళ్ళిపోయింది. కాబట్టే నీళ్లు లేక సొమ్మసిల్లిపోయినటువంటి కుమారుణ్ణి వాగ్దానాలన్నీ గాలి కొదిలేసి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టినటువంటి దేవుడు ఇప్పుడు నన్ను చూడడు అన్నట్టుగా గాలి కొదిలేసి నేను ఒక్కరిదాన్ని ఏకాకి నా కొడుకు చనిపోయేలా ఉన్నాడని అతనిని పొదలో పడవేసి రాతివేత అంత దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది. దేవుడు పట్టించుకోకుండా ఉంటే ఎలుగెత్తి ఏడుస్తుంది, ఎలుగెత్తి ఏడ్చేలాగా ఇష్మాయేలు చచ్చిపోయేలాగా అయిపోతుంది. ఇప్పుడు దేవుడు పట్టించుకోకపోతే దేవుడి వైపు చూచిందా, దేవుణ్ణి పిలిచిందా, దేవునికి మర్ర పెట్టిందా, దేవునికి బడి ఏడ్చిందా? అయినా దేవుడు తన దూతను ఎందుకు పంపాడు? ప్రేమించి మూయబడిన నేత్రాలు తెరవబడాలని దూతను పంపాడా లేదా? హాగరు నీకేమొచ్చింది? అక్కడ రాయబడింది, ఆమె నేత్రాలు తెరిచినందున ప్రక్కన నీటి ఓట కనబడింది. హల్లెలూయా. ఇప్పుడు తెరవబడితే మాత్రమే ఆయన అద్భుతాలు మనకు కనబడతాయి, అనుభవిస్తాం. తెరవబడితే మాత్రమే ఆయన మార్గాలు మనకు కనబడతాయి, అనుభవిస్తాం. తెరవబడిన అనుభవాల్లో ఉంటే మాత్రమే ఆయన విశ్వాసం మనకు ఉంటుంది. ఆ విశ్వాస ఫలాన్ని మనం
పొందుకుంటాం. తెరవబడనంతసేపు ఆమె ఆ నీటి ఊటను చూచుండేది కాదు. ఆ నీటి ఊట తన కుమారుడు దాహాన్ని తీర్చి బ్రతికించుండేది కాదు. కానీ మూయబడిన నేత్రాలతో ఉన్న హాగరు యొక్క నేత్రాలు తెరిచాడా లేదా దేవుడు? తెరిచి చూచే అనుభవంలో ఉంది కాబట్టే నీటిని తీసుకుని తాగించింది, కాబట్టి కుమారుడిని పొందుకోగలిగింది. హల్లెలూయా. ఇందాక బిలాము నేత్రాలు తెరిచాడా లేదా? తెరిచినా కూడా తెరవబడినటువంటి అనుభవాల్లో ఉండాలనుకోలేదు. మూయబడిన అనుభవాల్లో ఉండాలనుకుని నాశనం అయిపోయాడు. తెరవబడినటువంటి అనుభవాల్లో ఉందా కాబట్టి నాశనం అవ్వలేదు. కుమారుడిని నాశనానికి అప్పగించుకోలేదు. కుమారుడిని బ్రతికించుకుంది. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందండి? ఇప్పుడు మన మనోనేత్రాలు తెరవడానికి, మన చీకటి ఛాయలు తెలియపరిచి మనల్ని దేవుడు విశ్వాసపు వీరులుగా చేయడానికి, అపనమ్మకత్వాన్ని తొలగించడానికి, మన హృదయాలు కఠినము కాకుండా దేవాది దేవుడు ఆ వాక్యము ద్వారా మన హృదయాలను మెత్తన చేయడానికి ఆ వాక్య ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఈ వాక్య ప్రత్యక్షత ఎందుకు? మన మనోనేత్రాలు తెరవడానికి, మనం అద్భుతాన్ని పొందుకోవడానికి, మహిమ కలిగిన అనుభవాలు అనుభవించి మహిమలోకి వెళ్ళిపోవడానికి, ఆ దేవాది దేవుడిని మనం అనుభవించడానికి, మన విశ్వాసము ద్వారా, మన యొక్క అచంచలమైనటువంటి నమ్మకం ద్వారా, నిరీక్షణ ద్వారా దేవుని యొద్ద ఉన్నవన్నీ మనం అనుభవించి తద్వారా మహిమ కలిగిన అనుభవాల్లో ఉండి తద్వారా పరలోకం వెళ్ళిపోవడానికే దేవుడు మనకి మనోనేత్రాలు తెరవడానికి మనకి వాక్య ప్రత్యక్షత ఇస్తున్నాడు. హల్లెలూయా. వచ్చి ఈ ప్రత్యక్షతను అనుభవించి తెరవబడినటువంటి అనుభవాల్లో ఉంటే మాత్రమే మనం బాగుపడతాం, దీవెనను అందుతాం, అద్భుతాలు పొందుకుంటాం, ఆశ్చర్యకార్యాలు మహాశ్చర్య సూచక్రియలు అనుభవిస్తాం, మహిమ కలిగిన అనుభవాల్లో ఉంటాం. ఎక్కడ కళ్ళు మూస్తే అక్కడ తెరుస్తాం. రాకపోయినటువంటి అనుభవంలో ఉండలేం. వచ్చి వాక్య ప్రత్యక్షతలో మన మనోనేత్రాలు తెరుచుకోనటువంటి అనుభవంలో ఉన్నా మనం ఈ అనుభవాల్లో ఉండలేం. యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని విన్న వాక్యాన్ని విశ్వసించి అవలంబించుకొని ఓపిక చేసుకుని నడుం కట్టుకుని సంకల్పముతో ఒక తృష్ణతో కంకణబద్ధులమై దేవుని వాక్యములో నిలిచి ఉండాలి అని తెరవబడినటువంటి నేత్రాలు కలిగిన వారమై దేవుని వైపుకే చూస్తున్నట్లయితే, పేతురు ఎలా అయితే దేవుని వైపుకు చూస్తూ పడిపోయిన తర్వాత, పడిపోయాడంటే నేత్రాలు ఏమయ్యాయి? మూయబడ్డాయి. అప్పుడు బతుమాలుకుంటే దేవుడు పైకి లేపాడంటే నేత్రాలు తెరవబడ్డాక మునిగాడా? వాడలోకి వెళ్ళాడు, అద్రక చేరాడు. ఎస్, మన జీవితంలో కూడా దేవుని వైపుకే చూస్తే ఆయనతో పాటు అద్భుతంలో నడుస్తాం, వాడలోనికి వెళతాం. ఈ వాడేవాడా వెళతాం, దానిలో నిలబడతాం. అదే మనల్ని అద్దరి అనబడే పరలోకాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. అక్కడి నుంచి యుగాలు మనం బ్రతుకుతాం. హల్లెలూయా. మూయబడిన అనుభవాల్లో మన వాళ్ళు ఎవ్వరు ఉండకూడదండి. నిజంగా ఈ లోకంలో మన భర్త అయినా మన పిల్లలైనా ఎంత ప్రేమ తెలుసా మనకి? మన కడుపులు కట్టుకుని వాళ్ళకి పెడతాం. మనందరికీ వండుకొని ప్లేట్లో పెట్టుకు తినేటప్పటికి కరెక్ట్గానే వండుకుంటాం. జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకుంటుంది కదా, ఎక్కువ వండేసుకుని పాడేసుకోదు కదా. అందుకని చక్కగా కరెక్ట్గా వండుకొని ప్లేట్లో పెట్టుకున్నాక పిల్లలు ఇంకా తినాలనిపిస్తే డాడీ పెడతారు, మమ్మీ పెడద్దా, భర్త గారు కూడా ఇంకా తినాలని ఉందని అని అనిపిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఇదే ఉందనుకో, అవునా మళ్ళీ మన పెడతాలు తింటారో తినరు అని మనం చాలా తెలివైన వాళ్ళం కదా. ఇదే కదా గిన్నె, ఇందులో చాలా తింటావా ఉందని మెల్లగా తీసిందిరేసి ఇదిగోరా తినని పెడతాం. మరి అలాంటప్పుడు మన కుటుంబం ఏ విషయంలో కూడా విడిపోకూడదు. అందరూ కూడా ఎవరికి ఆపద కలగకూడదు, అందరూ బాగుండాలి, మాకంటే మా బిడ్డలు బాగుండాలి అని అనుకుంటామా? అలాంటిది చిన్న చిన్న విషయాలే తట్టుకోలేం కదా మనం. మరి అలాంటిది మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. బ్యాంకాంగ్లో ఏమైందండి? భూకంపం వచ్చింది, వేల కొలది ప్రజలు చచ్చిపోయారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాలేదా భూకంపం? కాకపోతే ప్రాణహాని ఏం జరగలేదు కదా.
కానీ ప్రాణహాని జరిగినట్టుగా ఏ భూకంపం వచ్చేసింది అనుకో మన మీదకి ఇప్పుడు ఏమో ఎవరు బ్రతుకుంటారు ఎవరు చచ్చిపోతారు మనకి తెలియదు. ఆగండి బాబు అనలేం మనం. నేను కాలెట్టుకు లాగెత్తాను ఇలా అనలే. మనమైనా మన కుటుంబంలో ఎవరైనా ఎక్కడ కన్ను మూసారంటే రెండు దారులు, ఒకటి పరలోకం, ఒకటి నరకం. అలాంటిది ఎంతమంది పరలోకంలో ప్రవేశించగలరు, ఎంతమంది నరకాగ్ని పాలైపోతారు. ఇప్పటికిప్పుడే మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన కుటుంబంలో ఇప్పటికిప్పుడే మరణం మనకు సంభవించిన లేదా రాకడ ఇప్పుడే వచ్చేసిన పరలోకం మనం అందరం వెళ్ళగలుగుతామని గ్యారంటీ ఉంటే మనం బతికేసినట్టే. లేదండి మా కుటుంబంలో విడవబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే పరిస్థితి వచ్చింటే మనం చచ్చినట్టే. అవునా కదా? మాటలు కాదు కదా, అగ్ని ఆరదు పురుగు చావదు. ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా, క్రైస్తవులకు ఉన్నంత మాత్రాన పరలోకం వెళ్ళరు. వాక్యం విని విశ్వసించి వాక్యంలో నిలిచున్న వాళ్ళే పరలోకం వెళ్తారు. అలాగని రాకుండా ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళు వెళ్ళరు, వచ్చి ఇక్కడ కూర్చుని మనోచింతనతో ఎక్కడెక్కడ విహారం చేస్తున్నా వెళ్ళరు. కానీ బిలాము ఎలా నాశనం అయిపోయాడండి. ఏర్పాటు జనాంగమే, సుఖమేముంది వెళ్ళాడా? ఏర్పాటు జనాంగమే వెళ్ళాడా? మన వాళ్ళు కూడా ఏర్పాటు జనాంగమే, వెళతారా? వెళతారు అంటే మనం బ్రతికేసినట్టే. మన మట్టుకు మనం రక్షింపబడడం, మన మట్టుకు మనం పరలోక రాజ్యం ప్రవేశించడం కాదండి. ఇప్పుడు ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత. ఏ తల్లైనా అలాగ నడుస్తున్నప్పుడు పాము ఉందనుకో, వాడిని వెనక్కి గింటేసి మనం నిలబడిపోతాం. ఏదైనా ప్రమాదం జరుగుతుందనుకో, మనమే పోవాలి, పిల్లలు బాగుండాలనుకుని మనం దూకేస్తాం. మనం ఏదైనా మన పిల్లల గురించి చేయగలము అంటే మన ప్రాణం కూడా దారబూసేస్తాం. ఎవరి కోసం? పిల్లల కోసం. అలాంటిది మన బిడ్డలో, మన భర్తలో, మన కుటుంబస్తులు, మన తల్లిదండ్రులు, బంధుమిత్రులు నిత్య నరకాగ్నిపాలు అయిపోయేటువంటి పరిస్థితి మనం తట్టుకోగలమా? తట్టుకోలే. అందుకే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మనలో వాళ్ళ నిమిత్తమైనటువంటి వైరాగ్యం ఉంటే తప్పకుండా మన విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తాడు, గరువు చేయడు. వాళ్ళ నిమిత్తం మనం పడిగాపులు పడితే, వాళ్ళ నిమిత్తం మనం ప్రయాసపడితే, వాళ్ళ నిమిత్తం మనల్ని మనం నలగొట్టుకుంటే, మనల్ని బట్టి దేవుడు వాళ్ళని ఖచ్చితంగా కాపాడడానికి సమర్థుడు. ఎందుకంటే దేవుని వాక్యంలో దావీదును బట్టి దేవుడు ఏం చేశాడా? యోనాతానును బట్టి మెఫీబోషెతుకి భవిష్యత్తు ఇచ్చాడు. అవునా? ఆయన వేవేలకు కృప చూపుతాడు. అందుకని దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నామో దేవుడికి తెలుసు. హిజ్కియా దినాన నన్ను బ్రతికించని ప్రార్థన చేయకపోయినా ఎందుకు ఏడ్చాడో దేవుడికి తెలుసు కాబట్టి బ్రతికించాడు. అది నాన్న అగ్నిగా దిగిరాని ప్రార్థనలో పెట్టలేదు, కానీ ఏ ఉద్దేశ్యముతో సవాలు చేశాడో ఏలియా దేవుడు తెలుసు కాబట్టి గణపరిచాడండి దేవుడు ఏలియాని. ఈ రోజున మన బిడ్డలంటే, మన భర్త అంటే మనకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత మనకంటే ఎక్కువ వాళ్ళే. మనం కూడా ఎక్కువగా ఎంచుకోమే. అలాంటప్పుడు వాళ్ళ నిమిత్తం మనం భారముతో దేవుడు సన్నిధిలో ఏడుస్తున్నటువంటి ఏడుపు, విడుస్తున్నటువంటి కన్నీరు, వేదన, దుఃఖం, చింత, ప్రభువా నా వాళ్ళందరూ కూడా పరలోకం ప్రవేశించాలి అనేటువంటి తృష్ణతో మనము ఆయన మీద ఆధారపడి నిరీక్షించి విశ్వాసం ఉంచి నువ్వు చెయ్యగలవని ఆయన పాదాల మీద పడి ఏడ్చినప్పుడు మన కన్నీటికి దేవుడు కరిగిపడ. చాలామంది చాలా బాధలో ఉన్నట్టుగా నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అని దేవుడు మనకిస్తున్న శుభవర్తమానం. ఎందుకు బాధలో ఉంటున్నారు అంటే, ఇలాగా ఏదైనా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా, అయ్య బాబోయ్ సమాజంగా కూడుకోవడానికి రావట్లేదు కదా, అయ్య బాబోయ్ చెప్తున్నటువంటి వాక్యాన్ని వినట్లేదు కదా, అయ్య బాబోయ్ రూపాంతర అనుభవం లేదు కదా,
మరణం అయిపోతే చనిపోతే ఎలాగా, మరి నరకం వెళ్ళిపోతే ఎలాగా అని కొందరు హృదయాలు కొట్టుమిట్లాడిపోవడం నాకు ప్రభు బయలుపరుస్తున్నారు. కొట్టుమిట్లాడిపోవడం ప్రభు నాకు బయలుపరుస్తున్నారు. మీలో ఉన్నారు, అందుకే దేవుడు నాకు బయలుపరుస్తున్నారు. మీకు దేవుడు ఇస్తున్నటువంటి శుభవర్తమానం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు ప్రభు ఏం మాట్లాడారు? మీ వైరాగ్యాన్ని, మీ కన్నీటిని, మీ తృష్ణను, మీ వేదనను దేవుడు ఒమ్ము చేయువాడు కాడు. మీరు వేడుకున్న దాన్ని బట్టి, మీ విధేయతను బట్టి, మనోనేత్రములు తెరవబడి అనుభవాలలో ఉన్న మీరు వాళ్ళ నిమిత్తము విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభువా నాయనా అని వేడుకున్న విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎంతకంటే వేరే శుభవర్తమానం ఏంటి మనకి? ఇప్పటికే మీరు చేస్తున్నారు. అయితే దేవుడు ఊరికే మాట్లాడు, హెచ్చుగా చేయండి. హల్లెలూయా. ఊరికే మాట్లాడు దేవుడు. మీరు ఇంకనేం చేయాలి? హెచ్చుగా చేయండి. రేపేమి సంభవించునో మనకే తెలియదు. సంభవించేటువంటి పరిస్థితులు దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. మన ప్రయత్నం తప్పకుండా సఫలం చేస్తానంటాడు. సఫలం చేస్తానని చెప్పిన దేవుని ఎదుట మన ప్రయత్నం చెయ్యడం మనం హెచ్చుగా మొదలు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు మనం దేవుని యొద్ద నుండి మన ప్రార్థనకు ఫలాన్ని పొందుకుని ఆత్మలని నిత్య రాజ్యానికి చేర్చేటువంటి బాటలో నిలబడి దేవుని ఎదుట నిలబడినప్పుడు కిరీటాన్ని పొందుకోవడానికి, బహుమానాన్ని పొందుకోవడానికి, మహిమ కలిగిన అనుభవములో ఉండి పరలోకం వెళ్ళడమే కాదు, మన ప్రార్థనలకు దేవుడు మనకిచ్చేటువంటి బహుమానం పరలోక రాజ్యాలు అత్యధికంగా ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు, ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు కాదు, ఇవి వెర్రి మాటలని కూడా మీరు అనుకోరు. ఎందుకంటే మీరు మూయబడిన నేత్రాలతో లేరు. చాలామంది అన్యజనులుగా ఉన్నవాళ్ళు, చాలామంది అర్ధమర్ధ క్రైస్తవులకి ఇవన్నీ ఎలా ఉంటాయి? వెర్రి. అందుకేనండి ట్రోల్స్ జరుగుతున్నాయి. ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? వాళ్ళు ఎవరో అంధభక్తులు, మందభక్తులు. ట్రోల్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎవరో అన్యజనులు, తెలియని వాళ్ళు. కానీ మనమెవరో తెలిసిన వాళ్ళం. నశించు వారికి ఆయన వాక్యం కానీ, ఆయన మార్గం కానీ వెర్రితనం. రక్షింపబడిన మనకు ఆయన వాక్యం కానీ, ఆయన మార్గం కానీ నిత్య మహిమనబడే పరలోకం. ఇది ఎన్నడూ ఎవ్వరూ మనల నుండి తీయలేరు, వేరు చేయలేరు. మనము ఎంతోమందిని నిత్య మహిమలో నిలబెట్టేయడానికి సంకేతాలుగా నిలబడుదుముగాక. అందుకు దేవుడు మనం హెచ్చుగా ప్రార్థించడానికి మన మీద బలమైన ఆత్మను కుమ్మరించునుగాక. ఇది మొదలుకొని మనలో ఎవ్వరు, మన కుటుంబంలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధికుల్లో, మన ఇరుగు పొరుగులో ఎవ్వరు నశించి నిత్య రాజ్య మహిమలో ఉండుటకు మనల్ని దేవుడు సంసిద్ధులుగా మార్చి గొప్ప సాధనాలుగా చేసి మన ముఖాంతరంగా దేవుడు అనేకమైన ఆత్మలను అగ్నిలో నుండి లాగునుగాక. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి స్తుతి కలుగుగాక.